హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతి డైలీ వ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంటంటే మా రోహిక ఇవాళ కొన్ని ఫోక్ సాంగ్స్ పైన అలాగే బోనాల స్పెషల్ సాంగ్స్ పైన రీల్స్ ఇస్తానన్నది. దానికోసమనే తనని సారీ కట్టి రెడీ చేస్తున్నా. సారీ కడతా ఉంటే అస్సలు సెట్ కాలేదు, ఎందుకంటే తను చాలా బక్క ఉంటుంది కదా. మళ్ళీ ఇక చిన్నపిల్లలు కట్టాలంటే చాలా ఇబ్బంది. అసలు నాకే సరిగ్గా కట్టుకోరాదు, కానీ బట్ ఏదో అట్లా ట్రై చేసిన తనకు కట్టాలని. అయితే మన సారీ పెద్దగా ఉంటుంది కదా, దానికోసమని ఆమెకి ఒక 2-3 చుట్లు లోపల చుట్టిన తర్వాత కట్టిన. అందుకే తనని ఒకసారి నడిచి చూడరా, మరి నీకు ఓకేనా పర్లేదా డ్యాన్స్ చేయనీకే అంటే నడిచి చూస్తుంది. తర్వాత అయితే వాళ్ళ ఫ్రెండ్ ఇలా సెట్ చేయరా, నేను సెట్ చేస్తాను ముందటికి అంటే ఆమె కొంగు సెట్ చేస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేసిరు పాపం. అటో ఇటో కట్టేసినాం సారీ అయితే ఇద్దరం కలిసి. కానీ ఆమె బక్క ఉండేవారికి అది సరిగ్గా ఆగట్లేదు, చింగులు ఇట్లా. సరే అని ఎల్లో అట్లా కట్టేసినాం. లోపల స్కర్ట్ అట్లాంటిది వేస్తేనేమో గట్టిగా కడితే అట్లా ఆగేది. ఆ పాయింట్ వేసేసరికి అది జారిపోతూ ఉంది. అందుకే ఆ పిన్లన్నీ అక్కడ ఇక్కడ అన్నీ సెట్ చేస్తున్నా. సారీ కట్టడం అయితే అయిపోయింది. ఆవురా నేను తిన్నాక వస్తా, నేను రెడీ చేస్తా అంటే ఇక తనే రెడీ అవుతూ ఉంది. ఇక తనే వీడియో ఆన్ చేసుకొని మరి ఇక చూపెడుతుంది అవన్నీ. ముక్కు పుడక అట్లనే దండలు అట్లాంటివి అవన్నీ వేసుకుంది. ఇక ట్రై చేస్తూ ఉంది తను రెడీ అవుతా అని. ముక్కు పుల్ల పెట్టుకుందంటే మీకు చూపిస్తుంది. ఇక తర్వాత ఆమె ఇయర్ రింగ్స్ ముక్కు పుల్క అవన్నీ పెట్టుకున్న తర్వాత నేను మమ్మీ హెయిర్ స్టైల్ వేయంటే ఇక దెబ్బ తినేసి వచ్చి హెయిర్ స్టైల్ వేస్తున్నా. కానీ ఆమె హెయిర్ చాలా సిల్కీ ఉంటుంది కాబట్టి ఉత్తినే చిక్కులు అవుతాయి. ఎంత మంచిగా చిక్కులు తీసి పెట్టినా మళ్ళీ ఉత్తినే చిక్కులు అవుతూ ఉంటాయి. ఇక అటో ఇటో ఆమెను రెడీ చేసి హెయిర్ స్టైల్ అయితే వేసి పెట్టేసిన. కానీ ఆమెకి చాలా ఇష్టం తెలుసా హెయిర్ స్టైల్ వేసుకోవడం, రెడీ కావడం. మాకైతే అసలు చిన్నప్పుడు ఇట్లా రెడీ చేసేటోళ్ళు లేరు. అట్లా ఇక నాకు కూడా అంత రెడీ కావాలని ఏమి ఇష్టం ఉండదు. కానీ పిల్లలు రెడీ చేయడం అంటే ఓకే రెడీ చేస్తాను, నాది రెడీ కావడం అంటే నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు. నాకు రెడీ కావడానికి కూడా రాదు. ఇక పిల్లల్ని అయితే మంచిగానే రెడీ చేస్తా. మంచిగా అంటే ఏదో అట్లా ఇక నాకు వచ్చినట్టు రెడీ చేస్తా. ఈస్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది తనకి. తర్వాత వేణి అంటారు కదా, అదే వేణి గజ్జర్ అంటారు కదా, హెయిర్ గజ్జర్ అని అదైతే సెట్ చేసి పెడుతున్నా. అది కావాలన్నది నన్ను మీకు బాగుంటుందని సరే అని సెట్ చేస్తున్నా. అసలు యూ పిన్స్ ఉంటే అయిపోవు, కానీ యూ పిన్స్ లేక టిక్ టాక్ పిన్స్ సెట్ చేస్తున్నా. యూ పిన్ బాక్స్ దొరకట్లేదు. ఇక సరే అని టిక్ టాక్ పిన్స్తో అట్లా పెడుతున్నా. ఉంటుందో ఏం చేస్తుందో కానీ అట్లానైతే ట్రై చేసి పెట్టిన. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ పాపం అన్నీ అందిస్తూ ఉన్నారు. 2 ఫ్రెండ్స్ వచ్చారు. ఇక తర్వాత అచ్చిరాని మేకప్ అయితే వేస్తున్నా. మేకప్ వేయడం కూడా సరిగ్గా రాదు నాకు, కానీ ఏదో అట్లా ట్రై చేసినాయి. అదో ఏదో క్రీమ్ పెట్టేసినాయి కొంచెం కొంచెం. ఇక చిన్నపిల్లలు కదా మరీ హెవీగా వేయొద్దని కొంచెం కొంచెం అట్లా వేసిన. ఇక వాళ్ళ ఫ్రెండ్ అంటుంది చూసుకో మంచిగా ఉందా హెయిర్, అది పడిపోతుందా వేణి లేకుంటే మంచిగా ఉందా అని. ఇక తను కూడా చెప్తుంది ఇది హెయిర్ స్టైల్ నాదని. అటో ఇటో మేకప్ కూడా వేసేసిన తనకి. వాళ్ళ ఫ్రెండ్స్ సెట్ చేస్తూ ఉంది, ఇట్లుండాలి అట్లుండాలి కెమెరా తనే తీస్తుంది అన్నట్టు. అక్కడ స్టాండ్ పెట్టినా కానీ అది ఆగట్లేదు. తనే పట్టుకోరా అంటే ఇక పట్టుకొని చూస్తూ ఉంది. వీడియో మంచిగా వస్తుందారా అంటే ఇట్లా ఆమె తనని ఇట్లుండు అట్లుండని సెట్ చేస్తుంది అన్నట్టు. ఇక ఆమెకైతే కొంచెం లాక్మీ ఉంటుంది కదా ఫౌండేషన్, అది పెట్టేసి తర్వాత కొంచెం మేకప్ పౌడర్ అట్లా వేసి ఐలైనరు లిప్స్టిక్ కాజల్ అట్లాంటివి అవన్నీ పెట్టేసిన. ఇక వాళ్ళ చెల్లి వచ్చింది చూస్తున్నా, అక్కకు నువ్వు మేకప్ వేస్తున్నావు నాకు హెయిర్ స్టైల్ అని నేలవని ఇక తను కొద్దిసేపు అలిగింది అన్నట్టు. సరే తీరా తర్వాత ఇస్తా అని ఆమెను ఇక సంధాయించిన. ఇక మా ఊరు నా సంకల చేరిండు, వాడిని ఎత్తుకొని వేయాలి ఏదైనా కానీ. వాళ్ళ అక్కని వాడు కూడా రెడీ చేస్తాడంట. అందుకే చూస్తూ ఉన్నాడు, మేకప్ బ్యాగ్ పట్టుకొని గుంజుతూ ఉన్నాడు.
ఇక లాస్ట్కి అయితే లిఫ్ట్కి అయితే పెట్టేసిన. కొంచెం లిఫ్ట్కి హెవీగా అయిందని ఆ వైప్స్తో అట్లా టూర్ చేస్తున్నా అన్నట్టు. ఇక తర్వాత కాటుక అట్లానే మస్కారా అట్లా పెట్టేసిన, ఐలైనర్ అవి ఇవన్నీ పెట్టేసిన తర్వాత ఇక తనకైతే మళ్ళీ ఐలైనర్ సరిగ్గా అంటలేదని ఒక సైడు మళ్ళీ పెట్టిన అన్నట్టు. చూసుకో కళ్ళు తెరవకరా అంటే అట్లనే మూసుకుంది పాపం. లాస్ట్లో అయితే ఒక స్టిక్కర్ పెట్టేసి తర్వాత చిన్న కుంకుమ పెట్టేసిన. తను ఇట్లా రెడీ అయిపోయింది. అసలు ఆడపిల్లలు ఉంటే ఎన్ని స్టిక్కర్లు ఎన్ని అవైనా కానీ సరిపోవు తెలుసు. అసలు మేము టిక్ టాక్ పిన్స్ అయితే ఎప్పుడు తెస్తూనే ఉంటాం, ఒక్కడికొక్కటి దొరికాయి. స్టిక్కర్ ప్యాకెట్లు కూడా ఒక్కటి కూడా చాలా తీసుకొచ్చిన, కానీ ఏడ వాడేసారు ఏమో, ఒక్క టైంకి ఒక్కటి దొరకది. ఏదో ఒకటి అడ్జస్ట్ చేసి తర్వాత ఇక చిన్న కుంకుమ పెట్టి అతనైతే అట్లా రెడీ చేసిన. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. ఏదో వచ్చినట్టు అట్లా రెడీ చేసిన చెప్తుంది, మా మమ్మీ నన్ను ఇలా రెడీ చేసిన అని వీడియోలో. ఎలా ఉందో చూడండి అని అంటుంది. ఇక తర్వాత అయితే పైనకి వచ్చిన. ఇక ఆమె కొన్ని రీల్స్ ప్రాక్టీస్ చేసుకుంటుంది. ఇక బోనాల సాంగ్స్ ఉంటాయి కదా కొన్ని, అవి అయితే ప్రాక్టీస్ చేసుకుంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కొన్ని స్టెప్స్ చెప్తా ఉంటే ఇక చూసుకుంటా చేస్తుంది. తనకు చాలా ఇష్టం అసలు రీల్స్ చేయడము, ఇట్లా రెడీ అవ్వడం అని. నాకు కూడా ఇక రెడీ చేయాలని అనిపిస్తుంది, లేక రెడీ చేయను వాళ్ళని. కానీ సండే అయితే కంపల్సరీ హెయిర్ స్టైల్స్ కావాలి వాళ్ళకి. చాలా ఇష్టం అన్నట్టు రెడీ కావడము అట్లా అని. ఇక మా పనులు ఏముంటే వాళ్ళ చెల్లె తనని రెడీ చేయాలి అని ఆమె అలిగింది. తనని కూడా రెడీ చేస్తారా, రెడీ కావాలంటే ఫస్ట్ రెడీ కాలేదు. ఏమొద్దు నాకు హెయిర్ స్టైల్ కావాలంటే హెయిర్ స్టైల్ వేసి ఉంచిన, అయినా కానీ అలిగింది. ఇక సరే అని సందాయిస్తే ఇక కొద్దిసేపు పోకున్నది. ఇక మళ్ళీ ఆమె వేసే పని ఆమె చేస్తూనే ఉంటుంది అట్లనే. ఇక వీళ్ళైతే లాస్ట్లో కొన్ని డ్యాన్స్ చేసిర్రు, బోనాల సాంగ్స్ అట్లానే ఫోక్ సాంగ్స్. పోయినసారి కూడా బోనాల స్పెషల్ అని తనకి శారీ కట్టి రెడీ చేశాను. అవి కూడా కొన్ని పిక్స్ నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. అవి నచ్చినాయో ఇవి నచ్చినాయో చూసి కామెంట్ చేయండి. ఉంటాం మళ్ళా, బాయ్.